మూడు బాగుంటాయి, రెండు బాగున్నాయి, మూడోది వస్తుంది, చూడండి, వాచ్ అండి. ఈ సమ్మర్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మంచి. ఈ సమ్మర్ లో పిల్లలకి ఇంటర్ 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫ్యామిలీతో చూడొచ్చు. కంపల్సరీగా చూడొచ్చు. కొంచెం మరీ కల్చరల్ ఫ్యామిలీ అయితే కొంచెం అనుపమ పరమేశ్వర్ తో యాక్టింగ్ కి ఇబ్బంది పడతారు, ఎందుకంటే కొంచెం అనుపమ పరమేశ్వర్ అడల్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కల్చరల్ ఫ్యామిలీకి ఇబ్బంది. మోడర్న్ ఫ్యామిలీ ఈజీగా చూసుకుంటారు, వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేదు. బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా బాగుంది అంటే డీజే టిల్లు బెటరా, స్క్వేర్ బెటరా? డీజే టిల్లు బెటర్. వన్ వర్డ్ లో చెప్పాలి అంటే దానికి 100 మార్క్స్ ఇస్తారు. ఇంకొక అంటే ఇది అనవసరంగా తీసారు అనుకోవచ్చా? అట్లా ఏమనుకోవద్దు, దీనికి మంచి పైసలు వచ్చేస్తాయి, మంచి పైసలు వచ్చేస్తాయి, కానీ బాగుంది. సేమ్ అంతే, రాధిక సింగ్ సేమ్ అంటే కాసేపు ఉంటుంది ఆ రోజు, కానీ అది కూడా చాలా బాగుంది. సినిమా పక్కా చూడాలి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సిద్ధుది? సో మామూలుగా లేదు, ఇచ్చి పడేసారు, పక్కా చూడాలి ప్రతి ఒక్కరు. ఫుల్ కామెడీ, అసలు నాన్ స్టాప్ కామెడీ. గిరాక్ ఉంది, సూపర్ ఉంది. రొమాన్స్ బాగా ఎక్కువైందా? చాలా రొమాన్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. అనుపమ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, సో కొంచెం నర్వస్ అవుతారు ఫ్యాన్స్ ఉంటే. బట్ ఓకే, క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా ఉంది? క్లైమాక్స్ కొంచెం డౌన్ అయింది, బట్ టిల్లుది లాస్ట్ గిరాక్ ఇచ్చేసాడు, గట్టి క్లైమాక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది అంతేం లేదు, సినిమా బోర్ కొట్టింది అంటున్నారు. లేదు బోర్ అసలు మీకు అనిపించదు. ఫుల్ కామెడీ, అసలుకి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అసలుకి చూసిన తర్వాత మాట్లాడండి, చూడని వాళ్ళు ఎవరో చెప్పి ఉండొచ్చు, మేబీ చూసినాం కాబట్టి మేము చెప్తున్నాము. గిరాక్ ఉంది, సూపర్. థ్యాంక్ యూ.